వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ లో అప్డేట్స్ చూద్దాం. అభివృద్ధి అంటే ఇల్లు కూల్చడమా, 25,000 వెళ్లిపోమని చేతులు దులుపుకుంటారా? 25,000 కాదు 25 లక్షల నష్టపరిహారం చెల్లించాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. నెల్లూరులో కాలువల ఆక్రమణల తొలగింపులో భాగంగా 42వ డివిజన్ మసూర్ నగర్ లో కాలువల అంచున ఉన్న ఇల్లు కూలిన ఘటనపై వైసీపీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం పైన నమ్మకం లేదు. ఎందుకంటే మీరు అందరూ చూశారు, ఒక వారం 10 రోజుల ముందు సంగం బ్యారేజ్ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది. ఇసుక టిప్పర్తో ఇద్దరు చనిపోతే అక్కడ ఈ కూటమి ప్రభుత్వ నాయకులు వచ్చి హామీ ఇచ్చారు, ఇక్కడ ఈ ఇద్దరు చనిపోయారు కదా, వీళ్ళకందరికీ మేము న్యాయం చేస్తామని. ఇప్పుడు దాకా చేయలేదు. అందుకు ఏంటంటే మాకు మాత్రం నమ్మకం లేదు. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఎవరైతే 5 కుటుంబాలు రోడ్డు పైన వచ్చేసారో వాళ్ళకి అందరికీ న్యాయం చేయాలా, మా ముందే చేయాలా. అది కూడా 3 నెలల తర్వాత 2 నెలల తర్వాత కాదు, ఇప్పుడు రావాలా. నారాయణ గారు చేయాలా. చేయకపోతే మాత్రం మన వైఎస్ఆర్ పార్టీ తరపు నుంచి మాత్రం ఇక్కడ ధర్నా కూర్చుంటాం. కాలువ అభివృద్ధి అని చెప్పి మంత్రి నారాయణ గారు ఏదైతే ఏప్రిల్ ఫూల్ చేస్తున్నారో ఆ ఏప్రిల్ ఫూల్లో బలి పశువులు అయ్యేది మన పేద ప్రజలు. ఏదైతే కాలువ మీ పక్కన ఉన్న ఇల్లులు కింద పడి ఎంత నాశనం అయిందంటే వాళ్ళ జీవన ఆధారం పోయినట్టే. వాళ్ళ ఉండే కాపురాలు ఏ విధంగా వాళ్ళు ఒక కుటుంబాలతో జరుగుతున్నారో అది కూడా సర్వనాశనం అయినట్టే. ఈరోజు ఎమ్మెల్సీ గారు మాకు నిన్న ఫోన్ చేసి మస్తాన్ బైక్ ఒకటే చెప్పారు, అన్నా మీరు ఆడ పోండి, వాళ్ళకి భోజనాల సౌకర్యాలు ఏం కావాలి అవన్నీ చేర్పియండి అని నిన్న రాత్రి వచ్చి ఆయన భోజనాలు అందించడం జరిగింది. అదే కాకుండా ఆయన అక్కడికి పోయి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్ని కనుక్కోవడం కూడా జరిగింది. ఈరోజు నారాయణ మంత్రి గారు చేస్తా ఉండేది అభివృద్ధి కాదు. అభివృద్ధి అంటే ఇట్లా ఉండదు. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేసినారు. జగన్ అన్న ప్రభుత్వంలో మన ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్న అనిల్ గారు ఏదైతే సర్వేపల్లి కాలువ ఉంది దాన్ని అక్కడ ఇల్లులు కూడా ఉంటే అది ఏ విధంగా ఇల్లులు తీయాలి, ఆ కాలువల అభివృద్ధి ఎట్ట చేయాలి, ఆ డ్రైన్ ఎట్ట తీసుకుపోవాలనేది ఒక పగడబందిగా పీడబ్ల్యూడి ఆఫీసర్స్, ఇరిగేషన్స్ ఆఫీసర్స్ వీళ్ళందరినీ పిలిపించి కార్పొరేషన్ ఇంజనీర్స్ అందరినీ తీసుకొని వచ్చి ఒక పగడబందిగా చేసినారు. అదే విధంగా జాఫర్ కాలువ కూడా అదే చేసినారు. జగనన్న ప్రభుత్వంలో అది మన మాజీ మంత్రి వర్గులు చేసిన అభివృద్ధి. కాకపోతే ఆ విధంగా ఇప్పుడు జరగట్లేదు. ఇష్టానుసారం వచ్చి పొక్లైన్లు మిషన్లు తీసుకొని వచ్చి పగలగొట్టేయడం చేసేయడం. అసలు ఎంత డెప్త్ ఉండాలి కాలువ మనకి అండర్ ద రెసిడెన్షియల్ ఆఫ్ మనకు కాలువ ఉంటే ఆ కాలువలో ఏ విధంగా పోవాలి, ఎంత డెప్త్ ఉండాలి, చుట్టుపక్కల ఇల్లులు ఉంటాయి, దానికి ఎట్టా చేయాలి, ఏ సక్రంగా చేయాలనేది ఒక ప్లానే లేదు. ప్లాన్ లేకుండా చూడండి ఈసారి ఇల్లులు పడిపోయినాయి. కిచెన్ లో పాపం వంట చేసుకుంటా ఉండేటప్పుడు పడిపోయింది. అది ఇటువంటి అభివృద్ధి అని చెప్పుకుంటా చేసుకోపోతా ఉన్నారు. ఇది అభివృద్ధి కాదే సార్. నారాయణ సార్, మీరు కమిషనర్ గారు మీరు కలిసి అభివృద్ధి చేయట్లేదు, సర్వనాశనం చేస్తున్నారు నెల్లూరుని. మీరు కమర్షియల్ కాంప్లెక్స్ దగ్గర ఉండే ఆ కమర్షియల్ కాంప్లెక్స్ ని పగలగొడుతున్నారు. మీరు ఇంకో చోట ఇల్లులు ఎక్కడైతే కాలువల మీద ఉన్నాయో వాళ్ళకి ఇల్లులు చూపించకుండా, వాళ్ళకి కాంపోజిషన్ చేయకుండా, ఏమి చేయకుండా మీరు వాళ్ళకి ఈ విధంగా 25,000 నిన్న ఇచ్చి మీరు రెంట్కి వెళ్ళిపోవాలంట. రెంట్కి ఎక్కడికి పోవాలబ్బా? 25,000 ఇస్తారా? 5 ఇల్లులు పడిపోతే 25,000 ఇచ్చి ఎక్కడికైనా మీరు పోండి, మీ బతుకు మీరు బతకండి అని చెప్పేస్తే అయిపోద్దా? అది మంచి పద్ధతి కాదు. 25 లక్షలు వాళ్ళకి ఇవ్వాలి. ఎవరైతే ఇల్లు 40 సంవత్సరాల నుంచి ఉండారో 25 లక్షలు వాళ్ళకి కాంపోజిషన్ ఇచ్చి, ఇంకా ఇల్లులు ఉండాయి. అది ఎట్లా కడతా ఉండారో ఏదో తెలీదు. ఇంజనీర్స్ ఏం చేస్తా ఉన్నారో తెలీదు. వాళ్ళు ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారో తెలీదు. కమిషనర్ గారు ఏం చేస్తున్నారో తెలీదు. స్థానిక కార్పొరేటర్ పక్కన ఉన్నారు ఆయన, మాజీ మేయర్, షాడో తాత్కాలిక మేయర్ గారు, కార్పొరేటర్ కూడా ఆయన కూడా ఉన్నారు. సీనియర్ అని చెప్పుకుంటాడు ఆయన. ఆయనకు తెలీదా వీళ్ళకి దశాబ్దాల నుంచి కాలువ చూస్తున్నాడు ఆయన. ఈరోజు వాళ్ళ ఇల్లులు పడిపోయినాయి. నిన్న వచ్చేసి భోజనం పంపిస్తానని చెప్పేసి ఎస్కేప్, ఇప్పుడు దాకా రాలేదు.
వీళ్ళ పరిస్థితి ఇట్టుంది. అందుకని ఈ అభివృద్ధి ముసుగులో నెల్లూరు జిల్లాని సర్వనాశనం చేస్తా ఉన్నారు మంత్రి గారు. ఇప్పుడు దాకా రాలే మంత్రి గారు వచ్చి 25 లక్షలు ఒక్కొక్క కుటుంబానికి ఇకపోతే ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారితో వచ్చి స్థానిక ఇన్ఛార్జ్ మన మస్తాన్ భాయ్, మన మైనారిటీ వాళ్ళందరూ వచ్చేసి ఖచ్చితంగా ధర్నా చేసి వాళ్ళకి న్యాయం జరిగేటట్టు మనం చేస్తామనేసి చెప్పదలుచుకుంటున్నాం. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు STV. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ముస్లిం శ్మశాన వాటికను జంగిల్ క్లియరెన్స్ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా టీడీపీ పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి, మాజీ కౌన్సిలర్ గౌస్ బాషా మాట్లాడుతూ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిల ఆదేశాల మేరకు ముస్లిం మైనారిటీలకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంసిద్ధత వ్యక్తపరచాలని, అందులో భాగంగానే ముస్లిం వాటిక జంగిల్ క్లియరెన్స్ చేపట్టారని, షాదీ మహల్ నిర్మాణం, ఈద్గా అభివృద్ధి కార్యక్రమాలను దశలవారీగా చేపట్టనున్నట్లు తెలిపారు. పక్కన వాటర్ పైప్ లైన్, కరెంట్ పోల్స్ అన్ని లైన్గా ఉంటే బాగుంది. అందరికీ నమస్కారం. ఈ సుల్తాన్ షాయద్ దర్గా BSR సెంటర్లో ఉంది. ఇక్కడ టౌన్లో పాపులేషన్ వచ్చి 13-14 వేల మంది ముస్లిం సోదరులు ఉన్నారు. గతంలో 70-80 సంవత్సరాల ముందు నుంచి ఈ దర్గాలో శ్మశాన వాటిక ఉంది. ఈ శ్మశాన వాటికలో వర్షం కానీ వస్తే లోపలికి పోయేదానికి సందే లేదు. ఎందుకంటే పాములు, తేళ్లు, చీకటి మయం, సగం రాత్రికి కానీ 10 గంటలకు కానీ పోవాలన్నా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ ఇబ్బందులు ఎన్ని ఈ విధంగా ఉందని చెప్పి మన నియోజకవర్గ శాసనసభ్యులు ఆనం రామనారెడ్డి గారికి దృష్టికి తీసుకెళ్తే మీరు అంచెలంచెలుగా మీ మైనార్టీ సోదరులకి ఏం కావాలనో మీరు అందరు కూడా కలిసికట్టుగా అందరూ పెద్దలందరూ కూర్చొని మీరందరూ మాట్లాడుకొని ఏ విధంగా ఈ దర్గాలో చేయాలా, మీకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఏ కావాలని చెప్పి అడిగారు. మీ గ్రామంలో ఉండే పెద్దలు అందరూ కలిసి మాట్లాడుకొని మీకు షాదీ మంజిల్ కావాలన్నా, ఈద్గా డెవలప్మెంట్ కావాలన్నా, దర్గా డెవలప్మెంట్ కావాలన్నా నా సహకారం అందిస్తాను. మీకు మైనార్టీ సోదరులకి అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తానని చెప్పి మంత్రి గారు హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారం ఈ రోజు వచ్చి ఈ శ్మశాన వాటికలో ఢేర్లు ఉంటాయి. ఇక్కడ పొక్కిలేను ఏదైనా పెడితే ఇబ్బంది జరగద్దని మనుషుల్ని పెట్టి, కూలీల్ని పెట్టి ఆ చెట్లను తీసి, ఆ జంగిల్స్ అన్ని తీసి దాని తర్వాత గడ్డి మందు కొట్టి ఇక తర్వాత ఏం చేయాలని చెప్పి ఏఈ గారిని, డి గారిని, మున్సిపల్ వాళ్ళని పిలిచి ఎక్కడ అవసరమైతే రోడ్లు వేయాలా, ఎక్కడ పైప్ లైన్ వేయాలా, రోడ్లు ఎమ్మిడి పైన సెంట్రల్ లైటింగ్గా ఏ విధంగా చేయాలని చెప్పి ఎస్టిమేషన్లు తయారు చేసి అంచెలంచెలుగా ఈ పనులు చేస్తానని చెప్పి మంత్రి గారు హామీ ఇచ్చారు. ఈ హామీ కోసం మేము మైనార్టీ సోదరులు ఆయనకి ఎంతో రుణపడి ఉంటామని చెప్పి అవకాశం అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ జై. మా ప్రీతమ నాయకులు రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రులు ఆనం రామనాయుడు గారి ఆదేశాల మేరకు ఆత్మకూరులోని దర్గా శ్మశానం వాటికలో ఉన్నటువంటి జంగిల్ క్లియరెన్స్కు పెద్దల దగ్గరికి వచ్చేసి మా ఆత్మకూరు ముస్లిం సోదరులందరూ కూడా వచ్చి పెద్ద ఆయన్ను అడగడం జరిగింది. దానికి కావాల్సిన నిధులన్నీ కూడా ఏర్పాటు చేస్తాం. మీరన్నీ కూడా అవన్నీ జేసీపీలు పెట్టి చేసుకుంటే ఇబ్బంది జరగద్దాం అని చెప్పి
మనుషుల చేత పెట్టి వాళ్ళకు ఎంతైతే ఖర్చు అంతా కూడా మున్సిపాలిటీ భరిస్తుంది. మీరు అందరూ కూడా వచ్చి దగ్గరుండి ఈ జంగిల్ కీరింగ్ చేపించుకొని మీకు ఇబ్బంది లేకుండా మీరందరూ కూడా ఎవరైనా సరే చనిపోతే ముస్లిమ్స్ ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి పదే పదే చెప్తున్నారు. అందుకని ఈరోజు మన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి రామనాయుడి ఆదేశాల మేరకు తెలుగుదేశం ప్రభుత్వంలో అభివృద్ధి జరుగుతుందంటే ఈ మైనార్టీలకు ఇది ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వీళ్ళ మీద ఉన్నటువంటి చిత్తశుద్ధితో గతంలో కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో 2016-17లో కూడా దీనికి జంగిల్ కీరింగ్ చేపించాం. అప్పుడు ఉన్నటువంటి షాదీ మందిలు కూడా అడిగారు, దానికి కూడా స్థలం చూపించి అప్పుడు కొన్ని కారణాల వల్ల అది కూడా ఆ రోజు వెనక్కిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా మళ్ళీ కూడా వీళ్ళందరూ కూడా షాదీ మందిర్ కూడా అడుగుతున్నారు. మైనార్టీలు ఖచ్చితంగా షాదీ మందిర్ అయితే ఉండాలని చెప్పి కూడా పెద్ద ఆయన కూడా స్థలం కూడా పరిశీలనలో ఉంది. ఖచ్చితంగా వీళ్ళు చెప్పి మైనార్టీలకు అవసరమైన నిధులన్నీ కూడా మంజూరు చేస్తారని చెప్పి కూడా ఆయన పెద్ద ఆయన చెప్పడం జరిగింది.